హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవానికి హాజరు కానున్నారు. ఈ స్వర్ణోత్సవానికి సినీ ప్రముఖులు అండ్ అలాగే ఎవరైనా రాజకీయ నేతలు, ఇతర సినీ ప్రముఖులు ఎవరైనా హాజరు కానున్నారా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారికి చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవం ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమానికి సినీ నటులు ఎవరెవరు హాజరు కానున్నారు అండ్ అలాగే రాజకీయ నేతలు ఎవరైనా వస్తున్నారా అండ్ ఇతర ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా? వీటి గురించి కొంచెం డీటెయిల్స్గా చెప్తారు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమానికి. అంటే వాళ్ళు బాలయ్య బాబుని ఆల్రెడీ బాలయ్య బాబుతో మాట్లాడిన తర్వాత జనరల్గా ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ ఆయన తాతమ్మ కళ సినిమా ఆయన ఫస్ట్ సినిమా బాలయ్య బాబుది 1974లో వచ్చింది. భానుమతి గారు తాతమ్మగా చేశారు. అంటే తాతమ్మ అంటే తాత వాళ్ళ అమ్మ. ఎన్టీ రామారావు గారే దీనికి డైరెక్షను, నిర్మాత, వాళ్ళ సొంత సినిమా అనుకోవచ్చు. హరికృష్ణ గారు కూడా ఉన్నారు. బాలయ్య బాబు అన్నయ్య హరికృష్ణ గారు ఇందులో నటించారు. కానీ ప్రయారిటీ ఉన్న పాత్ర బాలయ్య బాబు లీడ్ రోలుగా మన ఆ పాత్రని బాలయ్య బాబు చేశారు. అలాగే రోజారమణి గారు అక్కగా చేశారు. ఇలా ఎక్కువ మంది పిల్లలు సంతానంలో కుటుంబ నియంత్రణ లేని రోజుల్లో దీని కుటుంబం ఎక్కువ మంది పిల్లలతో ఉండటం వల్ల కొంత 74లో ముందు రిలీజ్ అయినా కానీ దాన్ని కొంత ఆపి మళ్ళీ రెండోసారి రిలీజ్ చేశారు. జనవరిలో, ఆగస్టులో రిలీజ్ అయింది. మళ్ళీ రెండోసారి రిలీజ్ చేశారు. అంటే అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే హీరోగా మాత్రం సాహసమే జీవితం అనేది మొదటి సినిమా. కానీ లీడ్ రోల్ కాబట్టి ఈ సినిమా నుంచే బాలయ్య బాబు కెరీర్ని మనం లెక్క పెడుతున్నాం. కాబట్టి 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఎవరు హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. 50 ఏళ్ళలో జరుపుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళలో ఎవరు లేరు. ఎందుకంటే చిరంజీవి గారు 1977లో వచ్చారు. రజనీకాంత్ 75, 76లోనే వచ్చాడు ఆయన. ఇలా చూస్తే కమల్ హాసన్ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్గా ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ కమల్ హాసన్ గారికి లీడ్ రోల్ కాదు కాబట్టి మన కమల్ హాసన్ గారి సినిమాలో వెయిట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రజనీకాంత్ గారు కూడా చేసుకోవచ్చు. 75లో అట్లా వచ్చారు కాబట్టి ఆయన. అందుకని బాలయ్య బాబుదే రేర్ రికార్డు. అందుకోసం అని చెప్పి తెలుగు చిత్ర పరిశ్రమ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. దీనికి ఏంటంటే గెస్టులుగా చాలామందిని పిలిచారు. సినిమా రంగాన్ని వాళ్ళు వస్తున్నారు, రాజకీయ రంగ వ్యక్తులు కూడా వస్తున్నారు. అదమ్మా, ఎవరెవరు ఈ కార్యక్రమానికి వస్తున్నారంటారు? అంటే సినిమా రంగం నుంచి చిరంజీవి గారిని పిలిచారు. మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. ఈ చిత్ర పరిశ్రమకు చెందిన దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఇలా టీం అంతా వెళ్ళి అందరినీ కలుస్తున్నారు. మళ్ళీ సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారు. అలాగే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, వీళ్ళు ముగ్గురు అటెండ్ అవుతారు. పెద్ద పెద్ద హీరోలందరూ కూడా, తెలుగు చిత్ర పరిశ్రమ సంబంధించిన హీరోలందరూ కూడా అటెండ్ అవుతారు. అలాగే నిన్ననే అల్లు అర్జున్ గారింటికి వెళ్ళి ఆయన కూడా ఆహ్వానం పలికారు. అంటే చిన్నవాళ్ళు కాకుండా నిర్మాతలు, దర్శకులే కాకుండా హీరోలు, నటీనటులు, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అందరూ హాజరవుతున్నారు. పొలిటికల్ తరపు నుంచి ఎవరు వస్తున్నారంటారు? పొలిటికల్గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా ఆయన అటెండ్ అవుతున్నారు. వీళ్ళు వెళ్ళి కలిశారు కూడాను. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవుతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇంకా వీళ్ళు కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ బాలయ్య బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అటెండ్ అవుతారు. ఇంకా తెలంగాణ సంబంధించిన వాళ్ళు కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక తమిళనాడు చిత్ర పరిశ్రమకు సంబంధించి అయితే రజనీకాంత్ రావచ్చు, కమల్ హాసన్ రావచ్చు, విజయ్ సేతుపతి వస్తున్నాడు, శివకార్తికేయన్ వస్తున్నాడని తెలిసింది. అలాగే డైరెక్టర్ పి వాసు, ఈయన ఏంటంటే బాలయ్య బాబు సినిమా మొదటి హీరోగా సాహసమే జీవిత సినిమాకి డైరెక్షన్ చేసిన వ్యక్తిగా పి వాసు గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అలాగే నాజరు, తర్వాత నిర్మాత రాక్లేని వెంకటేష్, ఈ కన్నడ ఇండస్ట్రీ నుంచి మీనా కానీ, మాలాశ్రీ కానీ, సుమలత కానీ, ఇంకా బాలయ్య బాబు చేసిన హీరోయిన్లు కూడా అందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇక మలయాళ ఇండస్ట్రీ నుంచి కూడా మమ్ముట్టి, మోహన్ లాల్, వీళ్ళందరికీ ఆహ్వానాలు వెళ్ళినాయి. ఇక బాలీవుడ్ నుంచి కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఫాటోస్లో రూమ్స్ అన్నీ బుక్ చేశారు. ఇది నోవాటెల్లో ఏర్పాటు చేశారు. ఆ రోజు వర్షం వస్తూనే ఉన్న గ్రౌండ్ అయితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నోవాటెల్లో వేశారు, కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి చాలా హడావిడిగా ఉన్నారు వాళ్ళంతా, ఇండస్ట్రీ అంతా. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం. మరి దీనికి ఇంతకుముందు ఈ చూసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2 ఏళ్ళు పోతే చిరంజీవి గారు కూడా ఈ కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ వాళ్ళు పూనుకున్నారు కాబట్టి, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పూనుకున్నారు కాబట్టి ఇది ఒక శుభారంభం అనుకోవాలి. బాలయ్య బాబుతో మొదలైంది ఇది. ఈ వేడుక నెక్స్ట్ చిరంజీవి గారు, మరి తమిళ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకుంటే రజనీకాంత్కి నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు. ఇట్లా ఉంటుందమ్మా అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.